కొంతమందికి మైగ్రేన్ ఎక్కువగా అటాక్ అయితుంటుంది. హ్మ్. మైగ్రేన్ వచ్చినప్పుడు లిటరల్లీ వాళ్ళలా ఉండలేరు. ఆ పెయిన్ ఏది తట్టుకోలేరు. కొంచెం సౌండ్‌ని కూడా హ్మ్. బేర్ చేయలేరు. హ్మ్. అసలు ఈ మైగ్రేన్ అనేది దేనివల్ల అటాక్ అవుతుందంటారు? యాహ్! మనం బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా, హ్మ్. దానికి మనం మంచి బ్లడ్ సప్లై చేయాలి. రైట్? హ్మ్. ఆక్సిజన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. అంటే మంచి బ్లడ్‌ని ఒక పార్ట్‌కి సప్లై చేయాలి. హ్మ్. ఒక పార్ట్‌కి బ్లడ్ ఎళ్ళిన తర్వాత, ఆ బ్లడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆ పార్ట్ యూజ్ చేసుకొని హ్మ్. వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్ చేస్తది. ఆ వేస్ట్ మెటీరియల్స్‌ని ఆ పార్ట్ నుంచి మనం తెప్పిచ్చేసి, మళ్ళీ హార్ట్‌కి పంపించి దాన్ని ప్యూరిఫై చేయాలి. దాన్నేమంటామంటే, ఒక పార్ట్‌కి మంచి బ్లడ్‌ని సప్లై చేసేదాన్ని ఆర్టరీస్ అంటాం. హ్మ్. ఆ చెడు బ్లడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది తీసుకొనొచ్చేదాన్ని మన హార్ట్‌కి మళ్ళీ తీసుకొనొచ్చేదాన్ని వీన్స్ అంటామనమాట. బ్రెయిన్‌లో గూడా ఆర్టరీస్, వీన్స్ అనేవి ఉంటాయి. బ్రెయిన్‌లో ఆర్టరీస్ ఉంటాయి. ఆ ఆర్టరీస్ ఏమవుతాయంటే ఇట్లా కాంట్రాక్ట్ అయిపోతాయి. బాగా ఓపెన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉండాల్సిందనుకో 0.5 ఉందనుకోండి సైజు. లేకపోతే లోపల 5 ఉందనుకోండి. ఆ 5 తగ్గిపోతే ఏమవుతదంటే కన్‌స్ట్రిక్షన్ అంటామనమాట. అంటే బ్లడ్ ఫ్రీగా పోవడం, రావడం జరగదు. ఎప్పుడైతే ఇలా కన్‌స్ట్రిక్ట్ అయిపోతుందో అది పెయిన్‌గా మారుతుందనమాట. దాన్నే మనము మైగ్రేన్ అని మైగ్రేన్ అని చెప్తామనమాట. చెప్తాం. మైగ్రేన్ ఓకే. వన్స్ మైగ్రేన్ వచ్చిన తర్వాత దాన్ని హ్మ్. రిలీఫ్ చేయడం ఎలా అంటారు? యాహ్! ఇప్ సో, మైగ్రేన్ వచ్చిన తర్వాత రిలీవ్ చేయడం అనేది పర్సన్‌ని బట్టి ఉంటుందండి. హ్మ్. డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ డిఫరెంట్. కాజెస్ వల్ల అవును. మైగ్రేన్ వస్తుంది. హ్మ్. కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది. కొంతమందికి ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల వస్తుంది. కొంతమందికి వాళ్ళకు సరిపోని ఫుడ్ తినడం వల్ల వస్తది. కొంతమందికి లైట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ కావడం వల్ల వస్తది. కొంతమందికి నాయిస్ వల్ల వస్తది. హ్మ్. వీళ్ళు గమనించాలి. మాకు ఏం చేస్తే మైగ్రేన్ ఎక్కువవుతుంది ఎక్కువవుతుంది. అని దానికి దూరంగా ఉండడమే దీనికి పరిష్కారం అనమాట. పరిష్కారం. హ్మ్. బట్ డెఫినిట్‌గా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం మైగ్రేన్‌ని కంప్లీట్‌గా క్యూర్ క్యూర్ చేయడమే చేయొచ్చు. గాకుండా, హ్మ్. మళ్ళీ రాకుండా ప్రివెంట్ జేయొచ్చు మైగ్రేన్‌ని. ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో మనం ఓకే. చేయొచ్చనమాట. హ్మ్. అలాంటి టైంలో ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలంటారు? మైగ్రేన్‌లప్పుడు మనకు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినకూడదని ఏం లేదండి. ఏముండదు. హ్మ్. ఏదన్నా ఫుడ్ తింటే పెరిగితే అది స్టాప్ జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్‌గా జూసే ఫుడ్స్ ఏంటంటే మైగ్రేన్ వచ్చేవి. హ్మ్. మనము చైనీస్ ఫుడ్స్ తింటుంటాం. హ్మ్. రైట్? చిల్లీ చికెను, లేకపోతే ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్, రైస్. నూడిల్స్ ఇవన్నీ తింటుంటాం. ఈ చైనీస్ మెటీరియల్‌లో వాళ్ళు అజినామోటో అంటాం, లేకపోతే ఎంఎస్జీ అంటాం. మోనోసోడియం గ్లూటమేట్ అని వైట్ సాల్ట్ లాగుంటుంది, చక్కెరలాగుంటుంది, చేదుగా ఉంటుందనమాట అది. హ్మ్. మోనోసోడియం గ్లూటమేట్ అని ఏస్తారనమాట. అది ఏస్తే గూడా చాలా మందికి మైగ్రేన్ అనేదొస్తుంది. ఓకే. గమనించుకోవాలి. ఓకే. సో, ఏదన్నా ఒక ఫుడ్ తినడం వల్ల మైగ్రేన్ ఒస్తే అది స్టాప్ జేయాలి తప్పితే, బట్ మైగ్రేన్‌కంటూ ఆహ్, సపరే మైగ్రేన్ ఒచ్చినప్పుడు ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదని అలా ఏం ఏం లేదనమాట. లేదు. యాహ్! ఓకే.